ఓం శ్రీ గురుభ్యో నమః. రేపటి పంచాంగం మరియు ద్వాదశ రాసుల వారి రాశి ఫలితాలు తెలుసుకుందాం. 10 ఆగస్ట్ 2026 దృగణిత పంచాంగం. స్వస్తి శ్రీ పరాభవనామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, కృష్ణపక్షం. తిథి ద్వాదశి, ఉదయం 8 గంటల వరకు. త్రయోదశి రాత్రి 4:53 వరకు. వారం సోమవారం. నక్షత్రం ఆరుద్ర, మధ్యాహ్నం 12:26 వరకు. ఉపరి పునర్వసు. యోగం వజ్ర, రాత్రి 10:27 వరకు. ఉపరి సిద్ధి. కరణం తైతుల, ఉదయం 8 గంటల వరకు. గరజి సాయంత్రం 6:27 వరకు. ఉపరి వనజి, రాత్రి 4:54 వరకు. ఆపైన భద్ర. సాధారణ శుభ సమయాలు: ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు. తిరిగి సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల వరకు. అమృతకాలం ఈరోజు లేదు. అభిజిత్ కాలం పగలు 11:47 నుండి 12:38 వరకు. వర్జ్యం రాత్రి 11:18 నుండి 12:44 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:38 నుండి 1:29 వరకు. తిరిగి 3:11 నుండి 4:02 వరకు. రాహుకాలం ఉదయం 7:26 నుండి 9:01 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:48 నుండి 3:24 వరకు. యమగండం ఉదయం 10:37 నుండి 12:13 వరకు. ప్రయాణశూల తూర్పు దిక్కుకు పనికిరాదు. వైదిక విషయాలు: ప్రాతకాలం ఉదయం 5:50 నుండి 8:23 వరకు. సంగవకాలం ఉదయం 8:23 నుండి 10:56 వరకు. మధ్యాహ్న కాలం 10:56 నుండి 1:29 వరకు. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1:29 నుండి 4:02 వరకు. ఆబ్దికం తిథి ఆషాఢ బహుళ త్రయోదశి. సాయంకాలం సాయంత్రం 4:02 నుండి 6:35 వరకు. ప్రదోషకాలం సాయంత్రం 6:35 నుండి 8:50 వరకు. రాత్రికాలం రాత్రి 8:50 నుండి 11:50 వరకు. నిశీధి కాలం రాత్రి 11:50 నుండి 12:35 వరకు. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4:20 నుండి 5:05 వరకు. సూర్యోదయం విజయవాడలో ఉదయం 5:50. సూర్యాస్తమయం సాయంత్రం 6:35. సూర్యోదయం హైదరాబాదులో ఉదయం 5:58. సూర్యాస్తమయం సాయంత్రం 6:45. సూర్యరాశి కర్కాటకం, చంద్రరాశి మిథునం. ఈరోజు జన్మదినం మరియు వివాహ వార్షికోత్సవం జరుపుకునే ఆత్మీయులకు శుభాశీస్సులు. దీర్ఘాయుష్మాన్ భవ. ఇప్పుడు రాశి ఫలితాలు. మేషరాశి చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. బంధుమిత్రుల ఆదరణ పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో ఆటుపోట్లు తొలగుతాయి. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. వృషభ రాశి వృత్తి ఉద్యోగాలలో
మీ ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. ఆప్తుల నుండి కీలక సమాచారం అందుతుంది. అనుకున్న పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. నూతన వ్యాపారాలు విస్తరిస్తాయి. నిరుద్యోగులు శుభవార్తలు అందుకుంటారు. ఆర్థిక పురోగతి కలుగుతుంది. మిథున రాశి. రుణదాతల ఒత్తిడి పెరుగుతుంది. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. తొందరపడి ఇతరులతో మాట్లాడటం మంచిది కాదు. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. వృత్తి వ్యాపారాలలో ఆర్థిక నష్టాలు తప్పవు. ఉద్యోగమున అధికారుల ఆగ్రహానికి గురవుతారు. సంతాన అనారోగ్య సమస్యలుంటాయి. కర్కాటక రాశి. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు చేస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. సమాజంలో ప్రముఖుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. దూరపు బంధువుల ఆగమనంతో గృహమున సందడి వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. సింహరాశి. నూతన వాహన యోగం ఉన్నది. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. చేపట్టిన పనులలో అవరోధాలు అధిగమించి ముందుకు సాగుతారు. బంధుమిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. వృత్తి వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. కన్యా రాశి. పాత రుణాలు తీర్చడానికి నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. కుటుంబ వ్యవహారాలలో ఆకస్మిక మార్పులుంటాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. ఖర్చులు తగినంత ఆదాయం ఉండదు. వృధా ఖర్చులు పెడతారు. వ్యాపారంలో భాగస్థులతో విభేదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు పని భారం తప్పదు. తులారాశి. ఆదాయ వ్యవహారాలు ఉత్సాహాన్నిస్తాయి. ఇంటా బయట విషయాలలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. కొన్ని వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సలహాలు కలిసి వస్తాయి. సేవా కార్యక్రమాలకు సహాయం అందిస్తారు. స్థిరాస్తి క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో వివాదాలు పరిష్కారమవుతాయి. వృశ్చిక రాశి. ముఖ్యమైన వ్యవహారాలు వ్యయ ప్రయాసలతో కానీ పూర్తి కావు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. అవసరానికి ధనం చేతిలో నిల్వ ఉండదు. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. ఉద్యోగాలలో శ్రమ తప్పదు. ధనస్సు రాశి. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. వృత్తి ఉద్యోగాలలో కష్టానికి తగిన ఫలితం పొందుతారు. నూతన గృహం కొనుగోలు ప్రయత్నాలకు ఆటంకాలు తొలగుతాయి. ధనపరంగా మరింత పురోగతి కలుగుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మకర రాశి. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. ఉద్యోగాలలో మీ నిర్ణయాలకు తగిన ప్రశంసలు అందుకుంటారు. గృహమున శుభకార్యములు నిర్వహిస్తారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారమునకు పెట్టుబడులు అందుతాయి. కుంభరాశి. మీ ప్రవర్తన ఇతరులకు ఇబ్బంది కలిగిస్తుంది. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. రుణదాతల ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నవి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో కొత్త సమస్యలు ఎదురవుతాయి. ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. మీనరాశి. ఇతరులకు మాట ఇచ్చే విషయంలో జాగ్రత్త వహించాలి. పనులలో శ్రమ పెరుగుతుంది. ధనపరమైన ఇబ్బందులు తప్పవు. ఆరోగ్యం సహకరించక చికాకులు పెరుగుతుంది. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. బంధుమిత్రులతో మనస్పర్ధలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో చికాకులు ఉంటాయి. ఈ సమాచారాన్ని సేవగా మనకి అందించిన వారు ముక్తినూతలపాటి శ్రీనివాసరావు గారు. వారికి ధన్యవాదాలు. స్వస్తి.